దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. 13 మంది చనిపోయారు. ఉగ్రదాడిగా ప్రకటించిన అధికారులు దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. పేలుడు సంభవించిన స్థలంలో 3 బుల్లెట్లను ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. ఆర్మీ జవాన్లు ఉపయోగించే 9 mm కార్ట్రిడ్జ్లను ఎర్రకోటకు సమీపంలో స్వాధీనం చేసుకున్నాయి. మీరు స్క్రీన్ మీద ఆ బుల్లెట్ పడిపోయినటువంటి దృశ్యం కూడా చూడొచ్చు. అంటే ఆ ప్రదేశంలో ఎలాంటి పిస్టళ్ళు లభ్యం కాలేదని పోలీసులు చెప్తా ఉన్నారు. పేలుడు ఘటన తర్వాత నుంచి ఆ ప్రదేశంలో దర్యాప్తు చేస్తున్నటువంటి భద్రతా సిబ్బందికి జారీ చేసినటువంటి బుల్లెట్లను కూడా తనిఖీ చేశారు. దొరికిన బుల్లెట్లు వారికి సంబంధించినవి కావని ధృవీకరించుకున్నారు కూడా. మరి స్పాట్లో దొరికిన బుల్లెట్స్ ఎవరివి? ఆ సమయంలో ఆ బుల్లెట్లు అక్కడ ఎందుకు పడ్డాయి? ఆర్మీ జవాన్ల వద్ద ఉండాల్సినటువంటి ఆ బుల్లెట్లు పేలుడు ప్లేస్లో ఎందుకున్నాయి? ఎవరివి ఆ బుల్లెట్లు? ఈ దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి 9 mm కార్ట్రిడ్జ్లు కేవలం ఆర్మీ జవాన్ల దగ్గరే ఉంటాయని నిర్ధారించారు. ప్రత్యేక పర్మిషన్ ఉన్న అతి కొద్ది మంది దగ్గరే ఉంటాయి అవి. సాధారణ పౌరులు ఇలాంటి వాటిని వాడటానికి అనుమతి ఇవ్వరు అధికారులు. అలాంటిది ఢిల్లీ పేలుడు జరిగిన ప్రాంతంలో ఆర్మీ వాడే బుల్లెట్లు లభ్యం కావటం ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రదేశానికి ఆ బుల్లెట్లు ఎలా వచ్చాయి అన్న విషయంపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తూ ఉన్నారు. అసలు దేనికి అవి అక్కడ పడి ఉండటానికి రీజన్ ఏంటి? ఎర్రకోట మెట్రో స్టేషన్కు చేరువగా ఉన్నటువంటి సిగ్నల్ దగ్గర కారు పేలిపోయింది. ఆ సమయంలో కారులో అమోనియం నైట్రేట్ దాదాపు 2 కిలోలు ఉంటుందని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అధికారులు కూడా చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఇప్పటి వరకు దాదాపు 40 శాంపిళ్లను అధికారులు సేకరించారు. వీటిలో బుల్లెట్లు, 2 రకాల పేలుడు పదార్థాలు ఉన్నట్టుగా గుర్తించారు. నిందితుడితో సంబంధం ఉన్న మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉమర్ నబీ వాడినటువంటి కారులో ఒకడే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా, మధ్యలో ఎవరైనా దిగిపోయారా? ఈ కోణంలో కూడా ప్రశ్నిస్తున్నారు. పేలుడు పదార్థాలు కారులోకి ఎప్పుడు ఎక్కించారు అన్న విషయం మీద కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా ఆ బుల్లెట్లు అక్కడ ఎందుకున్నాయి? ఆర్మీ జవాన్ల దగ్గర మాత్రమే, అది కూడా చాలా కొద్ది మందికి మాత్రమే పర్మిషన్ ఉండే బుల్లెట్లు అక్కడ ఎందుకు పడి ఉన్నాయి? పేలుడు ప్రదేశంలో అక్కడ ఎందుకున్నాయి అనేది కూడా చాలా సీరియస్గా లోతుగా దర్యాప్తు సీసీ ఫుటేజ్లు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఈ పేలుడు జరగటానికి ముందు ఆర్మీ జవాన్లు ఎవరైనా అటువైపుగా వచ్చారా? ఆ సమయంలో ఏమైనా జారి పడిపోయినటువంటి పరిస్థితి ఉందా? లేకపోతే ఆర్మీ జవాను దగ్గర ఉండాల్సినటువంటి బుల్లెట్లని వీళ్ళేమన్నా తస్కరించారా? వీళ్ళేమన్నా దొంగిలించారా? లేకపోతే ఎవరైనా సరే ఆ బుల్లెట్లు కలిగి ఉన్న వాళ్ళతో ఈ కుట్రకి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే ఉగ్రవాదులు, అంతర్జాతీయ ఉగ్రవాదులు మన దేశం మీద ఈ విధంగా గురిపెట్టినప్పుడు ప్రొఫెషనల్స్నే ఉగ్రవాదం వైపు ప్రభావితం చేసి ఉగ్రవాద రొంపిలోకి దించి మన దేశం మీద దాడి చేయటానికి ఒక కుట్ర పనినటువంటి దాంట్లో ఇంకా ఈ కుట్రలో ఇలాంటి ఆయుధాలు కలిగి ఉన్నవాళ్ళు, ఇలాంటి బుల్లెట్లు కలిగి ఉన్నవాళ్ళు కూడా ఏమైనా ఉగ్రవాదం వైపు ప్రేరేపితమయ్యారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ దర్యాప్తు జరుగుతుంది. కానీ ఈ బుల్లెట్లు అక్కడ ఎందుకు కొన్నాయనే దానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఆధారం లభించలేదు. ఇంకా సీరియస్గా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు ఈ పేలుడు ధాటికి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఆ కుటుంబాలు చాలా బాధలో ఉన్న పరిస్థితుంది. ఉమర్ నబీ ఆ కారును అక్కడ తీసుకొచ్చినటువంటి సందర్భంలో అతను ఒక్కడే ఉన్నాడా, అతనితో పాటు ఇంకెవరన్నా ఉన్నారా, ఇంకొకరు ఉన్న వాళ్ళకి సంబంధించి ఈ బుల్లెట్లకి ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఈ పేలుడుతో సంబంధం లేకుండా బుల్లెట్లు అక్కడికి వచ్చాయా? లేకపోతే ఏదైనా ఆర్మీ జవానికి ఈ ఉగ్ర కుట్రకి ఏమైనా సంబంధం ఉందా? ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే మొత్తం కూడా బయటకు వస్తుంది. అన్నీ కూడా నిజం ఎన్నో రోజులు దాగదు. బుల్లెట్ అక్కడ ఎందుకు పడిపోయింది, ఎవరు పడేశారు, దీనికి కారకులు ఎవరు, అన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి.